హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు మరి జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ అయితే ఈరోజు మనం చూడబోతున్నామండి. అన్ని టాపిక్స్ మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో సహా. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మొదటిసారి చూస్తున్న వారు చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతలో టెర్రాకోట నాగళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? టెర్రాకోట నాగల్ అండి ఎక్కడ బయలుపడ్డాయి? ఆప్షన్ 1 and 2. ఓకేనా? బన్వాలి మరియు కాలిబంగన్ అనేటువంటి సింధు నాగరికత ప్రదేశాలలో ఇవి బయలుపడ్డాయి. ఓకేనా? ఈ నాగళ్ళ ఆధారంగా మరి సింధు నాగరికత ప్రజలు భూమిని దున్ని వ్యవసాయం చేసినట్లుగా ఆనవాళ్ళైతే తెలుసుకున్నారు. ఓకే, నెక్స్ట్. స్తూపంలో భిక్షువులు భక్తులు చుట్టూ పరిక్రమ చేసే మార్గాన్ని ఏమంటారు? స్తూపంలో భిక్షువులు భక్తులు చుట్టూ పరిక్రమ అంటే చుట్టూ తిరగడం. ఓకే, ఇలా చేసే మార్గాన్ని ఏమంటారు? ఏంటండి? ప్రదక్షిణ పథ. ఓకే, ప్రదక్షిణ పథ అంటారండి దీన్ని, స్తూపం చుట్టూ తిరగడం. గుప్తుల కాలానికి సంబంధించి బారకరా అంటే ఏంటి? గుప్తుల కాలానికి సంబంధించి బారకరా ఆన్సర్ ఆప్షన్ 2 అండి. భూమి శిస్తునే బారకరా అనేవారు, భూమి శిస్తు. నెక్స్ట్ వన్. సుల్ ఏ కుల్ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సుల్ ఏ కుల్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అక్బర్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటగా విజయం సాధించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పోర్చుగీస్ వారు. ఏ ఇయర్లో అండి? 1498లో మొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి క్యాలికట్ అనేటువంటి ప్లేస్కి రావడం అయితే జరిగింది పోర్చుగీస్ వారు. మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్. 1498లో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పోర్చుగీసు వ్యక్తి ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే 1498 పోర్చుగీస్ అని చెప్పేసి కామెంట్ పెట్టాను, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో మహాచీనీ వస్త్రాలు ఎక్కడ నుండి దిగుమతి చేసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 చైనా అండి. సో పూర్వకాలంలో చైనాని చీనీ అని పిలిచేవారండి. చీనీ లేదా మహాచీనీ అని పిలిచేవారు. ఓకే, తర్వాత చైనాగా మారింది. ఓకే. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. ఇటీవల మరణించారండి, లాస్ట్ ఇయర్. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ 8వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్. నరోరా ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు స్థాపించబడింది? నరోరా అనేది ఇదొక అణు విద్యుత్ కేంద్రం పేరు. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. భారతదేశంలో పౌర అవసరాల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఇది. ఓకేనా? ఎప్పుడు స్థాపించారండి మరి ఇది?
ఆప్షన్ 1 1991 జనవరి 1. నెక్స్ట్ జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఆమోదించింది? జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఆమోదించిందండి? ఆప్షన్ 2 2002. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ కాలము ఎంత? ఆప్షన్ 1 15 సంవత్సరాలండి. ఓకేనా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు వీటిని. ఓకే, 15 సంవత్సరాల కార్యాచరణ కాలంలో ప్రవేశపెట్టింది. హిందూ మతంలోకి చేరని అనేక అంశాలు గిరిజన మతాల్లో ఉన్నాయి అని ఎవరు వ్యాఖ్యానించారు? 12వ ఆప్షన్ 2 అండి. రిస్లే అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. నిజమండి, ఇది చాలా గిరిజన మతాల్లో హిందూ మతంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. కొన్ని తెగల్లో 2 రకాల దహన సంస్కారాలు ఉంటాయి, అవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీన్ డ్రై దహన సంస్కారాలు, అంటే పూడ్చిపెట్టడం మరియు దహనం చేయడం అంటే కాల్చడము. ఓకే, రాజ్యాంగంలోని ఏ జాబితాలో జంతు హింస నిషేధమని ఉంది? జంతువుల హింస నిషేధము. ఆప్షన్ 3 అండి ఉమ్మడి జాబితా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో మలేరియాను కలిగించే ప్లాస్మోడియం వాహకంగా పనిచేయున్నది ఏంటి? అంటే ప్లాస్మోడియం అనేటువంటి పరాన్న జీవిని మరి మానవులకు తీసుకొచ్చి మానవుల రక్తంలోనికి కలిపేటువంటిది ఏంటండి? ఆడ ఎనాఫిలిస్ దోమ అండి. ఈ దోమ కాటు ద్వారా ప్లాస్మోడియం అనేటువంటి ఆ పరాన్నజీవి మన శరీరంలోనికి ప్రవేశించి మలేరియా కారణమయ్యే విధంగా చేస్తాయి, మలేరియా ఫీవర్. ఓకే, గాజు యొక్క వక్రీభవన గుణకము ఎంత? గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2 అండి, 3/2. నెక్స్ట్, పాస్పరస్ పరిశ్రమల్లో పనిచేయు వ్యక్తులకు వచ్చే వ్యాధి ఏది? పాస్పరస్ పరిశ్రమల్లో పనిచేయు వ్యక్తులకు వచ్చే వ్యాధి ఏంటండి? సో ఫ్యాసిజా అనేటువంటి వ్యాధి వస్తుందండి. ఇంపార్టెంట్. అంతరిక్షంలో చిత్రీకరించే మొదటి నటుడు ఎవరు? అంతరిక్షంలో చిత్రీకరించే మొదటి నటుడు అంటే అక్కడ సినిమా అయితే తీయబోతున్నారని అంతరిక్షంలో, మరి ఆ సినిమాలో నటించనున్నటువంటి వ్యక్తి ఎవరండి? టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో ఆ సిరీస్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది రాష్ట్రపతులలో ఎవరు కొంతకాలము అలీనోద్యమానికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు? అలీనోద్యమ కూటమి ఏఎన్ఎం అంటారండి. ఎన్ఏఎం నామ్ అంటారండి. నాన్ అలైన్డ్ మూమెంట్. ఓకేనా? 1919లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎవరెవరు స్టార్ట్ చేశారండి? సర్వేపల్లి రాధాకృష్ణన్, ఓకే, అబ్దుల్ నాజర్ అండ్ మార్షల్ టీటో, ఈ ముగ్గురు కలిసి దీన్ని స్థాపించారు. అంటే ఇక్కడ సరైన సమాధానం ఏంటి? అలీనోద్యమానికి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. దీన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరి ఏ దేశాల వైపు, ఓకేనా, ఏ దేశాల వైపు నిలవకుండా తటస్థంగా ఉండడమే ఈ యొక్క నాన్ అలైన్ మూమెంట్ యొక్క ప్రధాన ధ్యేయము. యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశము కానిది ఏది? ఏ దేశానికి శాశ్వత సభ్యత్వం లేదంటే జర్మనీకి లేదండి, చైనా, ఫ్రాన్స్, రష్యాకు ఉన్నాయి. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెట్ తయారీకి ఈ క్రింది వాటిలో బాగా ఉపకరించేది ఏది? ఎలక్ట్రోమాగ్నెటిక్ తయారీకి. ఆప్షన్ 3 అండి మెత్తటి ఇనుము. ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 22. ఆన్సర్ ఆప్షన్ 3 అండి జూన్ 5. టైఫాయిడ్ జ్వరానికి సర్వసాధారణంగా వాడే ఔషధము ఏది? టైఫాయిడ్ ఫీవర్కి ఏది ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి క్లోరోమైసిటిస్ అనేటువంటిది మరి వాడడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. గ్రామ దేవతలకు జంతు బలి ఇచ్చే సాంప్రదాయము అధికారం ఎవరి నేతృత్వంలో జరుగుతుంది?
గ్రామ దేవతలకు జంతు బలి ఇచ్చేటువంటి సాంప్రదాయ అధికారము ఎవరి నేతృత్వంలో? 24 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పోతరాజు. ఓకే, పోతరాజు నేతృత్వంలో. బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ కలదు? బందీపూర్ ఎక్కడ ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ముఖ్య ఉద్దేశం లేదా ప్రధాన ఉద్దేశం? ఆప్షన్ 3 భారతీయ పౌరులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం. భారతీయ పౌరులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం. ఓకే, నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రము ఎక్కడ ఉంది? ఉపగ్రహ ప్రయోగ కేంద్రము. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీహరికోట. నెక్స్ట్ వన్, ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది? ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్ట్ తీరుస్తుంది. ఏ జిల్లాకు కావలసినటువంటి సాగునీరు అవసరాలనండి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ వన్, కోబాల్ట్ దేనిలో నిక్షిప్తమై ఉంది? కోబాల్ట్ దేనిలో నిక్షిప్తమై ఉందండి? ఆప్షన్ 4 విటమిన్ B12. నెక్స్ట్, జాతీయ స్థాయిలో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ సౌకర్యము సిఫారసు చేసిన వెనుకబడిన తరగతుల 2వ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, BP మండల్ కమిషన్ అంటారు దీన్ని. ఓకే, క్రింది వాటిలో భారతదేశ ఆర్థిక ప్రణాళిక లక్ష్యము కాని దాన్ని గుర్తించండి. భారత ఆర్థిక ప్రణాళిక లక్ష్యము కానిది 32 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, జనాభా పెరుగుదల. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలను మనము ఐర్లాండ్ అనే దేశం నుండి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఎందులో ఉన్నాయండి? 4వ భాగంలో. నెక్స్ట్ వన్, భారత జాతీయోద్యమం బలోపేతం కావడానికి దోహదం చేసిన చర్యలలో ప్రధానమైన వాటిని క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బార్డోలి ఆందోళన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనేది తప్పు. బార్డోలి సత్యాగ్రహము ఎవరి నేతృత్వంలో జరుగుతుందండి? సర్దార్ వల్లాభాయ్ పటేల్ 1928. ఓకే, నెక్స్ట్, దండి యాత్ర మహాత్మా గాంధీ 1930 మార్చ్ 12. లాహోర్ కాంగ్రెస్ సమావేశాల్లో సంపూర్ణ స్వరాజ్ తీర్మానము జవహర్లాల్ నెహ్రూ 1929 ఆ టైంలో జరుగుతుంది, 1929-30. నెక్స్ట్, ఎర్ర చుక్కల ఉద్యమం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఓకేనా, మరి వీటన్నింటిలో సరికానటువంటిది ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ 3 A మరియు B అండి. ఓకే, కింద వాటిలో సరైనవి A మరియు Bగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 కూడా తప్పండి. ఓకేనా, ఇది తప్పు. ఎందుకంటే బార్డోలి సత్యాగ్రహము ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కాదు. ఓకేనా, ఇటు దాటు అటు తెచ్చారు, సింపుల్. బార్డోలి సత్యాగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎర్ర చొక్కాల దళము. ఓకేనా, గమనించాలి. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2022లో పాపులర్ అవార్డుల విభాగంలో క్రింది వారిలో ఎవరు ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారు? 35 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆలియా భట్. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని మొట్టమొదటి మరియు ప్రపంచంలోని అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్లలో ఒకదానిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఎక్కడండి? ఆప్షన్ 2 గుజరాత్. గాలిలోని నీటి ఆవిరిని తాగడానికి యోగ్యమైన నీరుగా మార్చడానికి భారతీయ రైల్వేలు ముంబై స్టేషన్లలో ఏ యంత్రాలను ఏర్పాటు చేశారు? 37 ఆన్సర్ ఆప్షన్ 4 మేఘదూత్. 2024 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? 2024 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1 హాంకాంగ్ అనేటువంటి మహిళ. నెక్స్ట్, స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్తో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు టాటా స్టీల్ ఏ
రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ 2 అండి పంజాబ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మరియు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి కోసం నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్తో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో పాపులర్ అవార్డుల విభాగంలో క్రింది వారిలో ఎవరు ఉత్తమ నటుడు అవార్డుని గెలుచుకున్నారు? ఎవరండి? రణ్వీర్ సింగ్. నెక్స్ట్ వన్, నాగేష్ సింగ్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు? ఏ దేశానికండి? థాయిలాండ్. కోలిన్ డి గ్రాండ్ హోమ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఈ క్రింది వాటిలో అతను ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? కోలిన్ డి గ్రాండ్ హోమ్. ఆప్షన్ 3 అండి న్యూజిలాండ్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వము మహిళా సమానత్వ దినోత్సవం రోజున వారి జీవనోపాధి కొనసాగించేందుకు మహిళా నిధి అనేటువంటి పథకాన్ని ఆవిష్కరించింది? మహిళా నిధి అనే పథకం ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ 2 రాజస్థాన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి కట్టుబడి ఉందని ప్రభుత్వ శాఖల జాబితాలో క్రింది వాటిలో ఏది అగ్రస్థానంలో ఉంది? 45. ఆన్సర్ ఆప్షన్ 4 అండి రైల్వే మంత్రిత్వ శాఖ. నిరసన తెలపడానికి తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి తినడానికి ఉపయోగించిన ప్రముఖ రకం ఏది? తినడానికి ఉపయోగించిన ప్రముఖ రకం అంట. ఆప్షన్ 3 అండి వంట వార్పు అనేటువంటి కార్యక్రమం. 9 డిసెంబర్ 2009 తెలంగాణ ఏర్పాటుకై ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించిన వారు ఎవరు? ఆప్షన్ 4 పి చిదంబరం గారు. తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతము? ఆప్షన్ 3 అండి ఆలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా. మొదటి నిజాం ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి? మొదటి నిజాం ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయండి? జోగిపేట. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ న్యూస్ పేపర్కు సురవరం ప్రతాపరెడ్డి సంపాదకులుగా ఉన్నారు? ఏంటండి అది? ఆప్షన్ 4 గోల్కొండ పత్రిక. క్రింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది? అంటే వారు పాడనటువంటి పాట. ఆప్షన్ 4 ఊరు మనదిరా వాడ మనదిరా అనేది తప్పు. ఓకే, అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద, నీ పాదం మీద పుట్టుమచ్చినాయి చెల్లమ్మ, ఇవన్నీ కూడా గద్దర్ గారు పాడినటువంటివి. ప్రజల మనిషి పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రజల మనిషి. ఆప్షన్ 4 వట్టికోట ఆల్వార్ స్వామి. నిజామాబాద్ ప్రాచీన నామం ఏంటి? నిజామాబాద్. ఆప్షన్ 2 అండి ఇందూరు. తెలంగాణలో సర్వ అని పిలువబడే ఒక వస్తువు. సర్వ అంటే ఏంటండి? ఆప్షన్ 1 వంట పాత్రనే సర్వ అంటారండి. చిన్నగా వాటర్ తాగడానికి ఉపయోగిస్తారు దీన్ని, సర్వ. నెక్స్ట్ కేసీఆర్ కిట్ ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఆప్షన్ 1 నవజాత శిశువులు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది దేని నినాదము? ఆప్షన్ 4 తెలంగాణ ఐటీ విధానం. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణము ఎన్ని చదరపు కిలోమీటర్లుగా ఉంది? ఆప్షన్ 1 1,12,077. తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ఆప్షన్ 2 మొత్తం 3 ఉన్నాయండి. ఓకే, తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఆప్షన్ 4 536 మీటర్లు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకంను ఎవరికి అందిస్తున్నది? ఎవరెవరికి అందిస్తుందండి? ఆప్షన్ 4 ఏబిసిడి అన్ని కూడా సరైనవే. వితంతువులకు, పీడి కార్మికులకు, కళ్ళు గీత కార్మికులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా అందిస్తుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లు, టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.